హాయ్ ఎవ్రీవాన్. చూడండి మేమైతే అరిసెలకు ప్రిపేర్ చేస్తున్నాం. ఇవి రేషన్ బియ్యం కిలోనైతే తీసుకున్నాం. కిలోకి అరకిలోనైతే బెల్లం తీసుకున్నాం. ఇలా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 24 గంటలు నానబెట్టచ్చు. లేదంటే సకినాల పిండికి చేసుకుంటాం కదా, అదైనా చెయ్యొచ్చు, పర్లేదు. ఏ విధంగా చేసినా పర్లేదు. ఒక అరకిలోనైతే బెల్లం తీసుకోవాలి. ఈ విధంగా గ్లాస్ అయితే దీంతో యూజ్ చేస్తున్నాం. ఒక కొలత గ్లాస్ అయితే, ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి పిండి ఎంత స్మూత్ వచ్చిందో. ఫ్లేవర్ కోసం అయితే మేము కొబ్బరి తురుము అండ్ నెయ్యి వేస్తున్నాం. చూడండి పాకం అయితే ఈ విధంగా చేస్తున్నాం. బెల్లం పాకం మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాం. మేము ఇదే ఫస్ట్ టైం అరిసెలు చేయడం. వేరే వాళ్ళు చెప్తూ ఉంటే విని ట్రై చేద్దాం అనేసి చేస్తున్నాం. మా ఆంటీ, నేను అండ్ మా యారాలు, మేము ముగ్గురం కలిపి చేస్తున్నాం. చూడండి పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలపాలి. ఉండలు వస్తే పిండి బాగుండదు, అందుకనే ఉండలు లేకుండా కలపాలి. మేము ఎప్పుడూ ట్రై చేయలేదు, మా ఆంటీ కూడా చేయలేదంట. వేరే వాళ్ళు ఆనకం పట్టిస్తే చేసిందంట. ఓన్గానైతే మేమే ఇదే ఫస్ట్ టైం. నువ్వులు పాలు మిక్స్ చేసి ఇలా పెట్టాం. నాకెందుకో అరిసెల్లో ఇలా నువ్వులు వేస్తే చాలా బాగున్నాయి టేస్ట్. నేను ఎక్కడో తిన్నా. అయితే అదే విధంగా చేసుకుందాం అనేసి మా ఆంటీ గారికి చెప్పాం. ప్రాసెస్ చేసుకున్నాం. అదేంటో వెరైటీ వెరైటీ షేప్లోనైతే వచ్చినాయి. కొంచెం లూజ్ అయినట్టుంది పిండి, అందుకే చేయనైతే చేయడానికి వచ్చినాయి. చూడండి ఈ విధంగానైతే చేసుకున్నాం. ఇవైతే గిన్నెల పైన ఆయిల్ బయటికి రావడానికి ప్రెస్ చేసాం గిన్నెలు. చూడండి ఫైనల్లీ మా అరిసెలు ఎలా ఉన్నాయి.